నిబంధనలకు వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ శ్రీ చైతన్య స్కూల్ను సీజ్ చేయాలని సమాచార హక్కు సలహా సహాయ రక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సరికొండ రిషికేశ్వరరాజు డిమాండ్ చేశారు. స్థానికంగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని నిబంధనలకు వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు, స్కూల్ డ్రెస్, షూస్ అమ్మడాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సీజ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న చైతన్య స్కూల్ వెంటనే తీసేయాలి. వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న చైతన్య స్కూల్ వెంటనే తీసేయాలి. సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. సీజ్ చేశారు, సీజ్ చేశారు, సీజ్ చేశారు, మర్చిపోయారు. ఈ పాఠ్యపుస్తకాలు చైతన్య స్కూల్ కాకపోతే పేద విద్యార్థులందరికీ ఉచిత విద్య అందించాలి. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల యందు మరి విద్యని వ్యాపారంగా చూడొద్దని, దానికి సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలని, షూజు, తర్వాత యూనిఫామ్ సంబంధించినటువంటి మెటీరియల్ని కానీ ఏది కూడా అమ్మకూడదనే ఉత్తర్వులు చాలా స్పష్టంగా గత 20 రోజుల క్రితం హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మరి ప్రభుత్వ ఉత్తర్వులను, జీవోలని మరి లెక్క పెట్టకుండా మిర్యాలగూడలో కృష్ణమానస కాలనీలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల వారు మరి విచ్చలవిడిగా విద్యని వ్యాపారంగా మారుస్తూ వారికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలని ఒక 2 పడకల ఇంట్లో ఒక డంపుగా ఏర్పాటు చేసేసుకొని మరి పేద విద్యార్థులకు, మధ్యతరగతి వారులకు అందుబాటులో లేని అత్యధిక ధరలకు 2వ తరగతి నుంచి మొదలు పెట్టుకుంటే 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు 9,000, 10,000, 11,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క సెట్ అమ్ముకుంటూ వీళ్ళు ధనార్జనే ధ్యేయంగా ఈరోజు చైతన్య స్కూల్ వారు ప్రవర్తించినటువంటి విధానం ఏదైతుందో దాన్ని మేము సామాజిక కార్యకర్తలుగా ఎండగడుతున్నాం. మరి గత 4 రోజుల క్రితం చైతన్య స్కూల్ వారు కృష్ణమానస కాలనీలో ఒక 2 పడకల గదిలో వారు డంపు మొత్తాన్ని కూడా నిల్వ చేసేసుకుని విద్యార్థుల తల్లిదండ్రులను అక్కడికి పంపించేసుకుని అక్కడి నుంచే వాళ్ళ పాఠ్యపుస్తకాలని అమ్మడం కూడా చేశారు. మరి అట్టి ఖచ్చితమైన సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి మాకున్నటువంటి సమాచారాన్ని వెంటనే గౌరవనీయులు నల్గొండ జిల్లా డిఈఓ గారికి, మిర్యాలగూడ మండల ఎంఈఓ గారికి వెంటనే ఆ సమాచారాన్ని చేరడం జరిగింది. మరి ఎమ్మటే డిఈఓ గారి ఆదేశాల మేరకు ఎంఈఓ గారు ఆ సీజ్ చేసినటువంటి ఆ డంపు కాడికి వచ్చేసుకొని వెంటనే ఆ పాఠ్యపుస్తకాలన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ సంఘటన జరిగి 5 రోజులుగా వస్తున్నా కూడా మరి సీజ్ చేశారు, మర్చిపోయారు అనే శీర్షిక ఇది ఖచ్చితంగా వీళ్ళకే చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే 5 రోజులుగా సీజ్ చేసినా కూడా ఎటువంటి చలనం లేదు. మరి వాటిని సీజ్ చేసి పంచనామా చేసేసి ఒకవేళ ఈ పాఠ్యపుస్తకాలు సీజ్ చేసిన పాఠ్యపుస్తకాలు చైతన్య స్కూల్ వారి కాకపోతే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ చైతన్య స్కూల్ యాజమాన్యం వారికి. అవి మీవే అని చెప్పేసి నిరూపించినట్లయితే ఈ సంవత్సరం మొత్తం మీ స్కూల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా ఉచిత విద్య అందించడానికి మీరు సిద్ధమేనా? 2వ పాయింట్, మరి ఆ సీజ్ చేసిన పాఠ్యపుస్తకాలు మీ స్కూల్వే అని చెప్పేసి మేము నిరూపించినట్లయితే మరి ఆ పాఠ్యపుస్తకాలని పేద విద్యార్థులందరికీ ఉచితంగా పంచడానికి యాజమాన్యం సిద్ధమేనా అని ఈ 2 ప్రశ్నలతోటి మరి మేము వీళ్ళ పైన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా సరే సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి మరి ఆ సీజ్ చేసిన వాటిని పంచనామా చేస్తారా, లేదంటే వీళ్ళ తరఫున ఒత్తాసు పలికి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ స్కూల్ని సీజ్ చేసేంతవరకు కూడా మా ఉద్యమం ఆగదని చెప్పేసి తెలియజేస్తున్నాం. చైతన్య స్కూల్ యొక్క ఇక్కడ మిర్యాలగూడలో స్థాపించినప్పుడు మరి వీరు సంబంధిత విద్యాశాఖ అధికారులకు సమర్పించినటువంటి ఫీజుల వివరాలు కూడా మరి బహిర్గతం చేయడానికి మీరు సిద్ధమేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు విద్యాశాఖ అధికారుల ద్వారా చూపించుకునే ఫీజులు ఒకటి ఉంటుంది, ఇక్కడ స్కూల్లో మీరు వసూలు చేసే ఫీజులకు ఎటువంటి పొంతన లేకుండా కూడా సుమారుగా అక్కడ మీరు 1000 రూపాయలు చూపిస్తే ఇక్కడ 20,000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి సంఘటనలు కూడా మా దృష్టికి వచ్చాయి. మరి ఈ స్కూల్కి గవర్నింగ్ బాడీ ఉన్నదా? ఈ స్కూల్ ప్రారంభం సమయం నుంచి ఇప్పటివరకు అసలు గవర్నింగ్ బాడీని నియమించారా? మరి ఆ గవర్నింగ్ బాడీ నియమించిన ఫీజులనే మీరు వసూలు చేస్తున్నారా? డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులారిటీ కమిటీ దగ్గర నుంచి మరి మీరు అనుమతి పొందారా? ఎప్పుడన్నా ఫీజులను పెంచడానికి డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులారిటీ కమిటీ వారు ఇచ్చినటువంటి అనుమతులు కూడా మీరు బహిర్గతం చేయడానికి మీరు సిద్ధమేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీకు క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉన్నారా లేరా? మరి ఇవన్నీ కూడా మరి మీరు పేరెంట్స్కి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉన్నది. కేవలం మీరు విద్యని ధనార్జనగా ధ్యేయంగా పెట్టుకొని మీరు నడిపిస్తున్నారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో సామాజిక కార్యకర్తలుగా మేము ఒప్పుకోము. మీ స్కూల్కు ఉన్నటువంటి అనుమతుల నుంచి మీరు ఏదైతే స్కూల్ ప్రారంభ సమయంలో విద్యాశాఖ అధికారులకు ఫీజుల వివరాలు తెలియజేశారో వాటన్నిటిని కూడా బహిర్గతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
ఈరోజు కృష్ణ మానస కాలనీలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల దగ్గర మేము గత 4 రోజుల క్రితం ఏవైతే మేము డంపుని కనుగొన్నామో అక్కడ ఉచిత విద్యని రైట్ ఎడ్యుకేషన్ ప్రకారం ఏ విధంగా అయితే అంటే 25% పేద విద్యార్థులకు ఇవ్వకపోగా యాజమాన్యం డంపింగ్ అక్కడ చేసి స్టోర్ చేసి కనీసం అక్కడ తరగతుల వారీగా కేటగిరీ నిర్ణయించుకొని ధరల పట్టిక నిర్ణయించుకొని అక్కడ తగిలించుకొని ట్రేడ్ లైసెన్స్ అనేది ఒకటి చిన్న ఒక వ్యాపకాన్ని దాన్ని పెట్టి కనీసం దాని ట్రేడ్ లైసెన్స్ లేదు ఏం లేదు దానికి సంబంధిత జిల్లాకు సంబంధించినటువంటి ఈ స్కూల్ ఎక్కడైతే ఉందో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ట్రేడ్ లైసెన్స్ లేకపోగా జిఎస్టీ అనే లైసెన్స్ ఒకటి పెట్టుకొని దాంట్లో కూడా శ్రీ చైతన్య అనే ఎక్కడ కూడా శ్రీ చైతన్య సంబంధించినటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జిఎస్టీ ఎక్కడ కూడా లేదు. విద్యాస్థలి అనేటువంటి ఒక సంస్థ ఈ బుక్స్ని వారి పేరు మీద కాకుండానే శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి స్కూల్ పేరుని అక్కడ ముద్రించి బహిరంగంగా అక్కడ విద్యార్థులకు తల్లిదండ్రులకి అమ్మకానికి పెట్టారు. ఇది ఏందని మేము ప్రశ్నించి డిఓ గారికి వీడియో కాల్ ద్వారా మేము సంప్రదించగా తక్షణమే స్పందించి ఎంఈఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సీజ్ చేశారు, అయిపోయింది. సీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి పంచనామా చేయకపోగా ఇప్పటికీ ఎంఈఓ గారు నాకు ఆ డ్యూటీ ఉంది, ఈ డ్యూటీ ఉంది, నేను చేయలేదు, ఒక టైం పడుతుంది కొంచెం అనేసి ఎంఈఓ గారు పొంతన లేని మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే శ్రీ చైతన్య యాజమాన్యంతో ఏమైనా కుమ్మక్కయ్య ఉన్నారా, లేకపోతే శ్రీ చైతన్య యాజమాన్యానికి లోబడి వారికి అనుగుణంగా ఏమన్నటువంటి క్రియలను చేయబోతున్నారు అన్నది ఎంఈఓ గారి దృష్టికి పలుమార్లు తీసుకుపోయినా కూడా అతను మాకు స్పందించకపోగా నేను కేర్లెస్ సమాధానం ఇస్తూ మమ్మల్ని నిరాశకు గురి చేస్తున్నాడు. అంటే పేద ప్రజల వైపుగా మేము పోరాడుతున్నా కూడా, ఉచిత విద్యను అందించాలన్నా మేము పోరాడుతున్నా కూడా అది వాళ్ళకి అంటుపట్టట్లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకి వాళ్ళు తలొగ్గి ఈరోజు ఈ డంపింగ్ సంబంధించినటువంటి వ్యవహార శైలిని వేరే పక్క ద్రోగ పట్టిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము. దయచేసి తక్షణమే డిఓ గారు, కలెక్టర్ గారు తక్షణమే దీనిపై శ్రీ చైతన్య యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకొని స్కూల్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము. ఈ స్కూల్ శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి కనీసం ఎకరం గ్రౌండ్ ఉండాలి. ఎకరం గ్రౌండ్ లేకపోగా ఏదో బైపాస్ ఏమంటే ఒక చిన్న ప్లేస్ని వాళ్ళు ఒక లీజ్ తీసుకొని ఎవరైనా అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అది మాత్రం చూపిస్తారు. కానీ అందులో ఏ ఒక్క ఎక్విప్మెంట్ లేకపోగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి అథారిటీ ఒక్కరు కూడా లేరు. పీటీ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ట్రైనడ్ పీటీ ఉండాలి, పీటీ కూడా ఇందులో లేరు, ట్రైనడ్ అయిన పీటీ లేకపోగా కనీసం ఏ ఒక్క టీచర్ కూడా క్వాలిఫైడ్ అంటే బీఈడి సంబంధించినటువంటి ఏ ఒక్క టీచర్ కూడా బీఈడి అనేది లేకపోగా ధరల విషయంలో మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఖచ్చితంగా ఇక్కడి నుంచే ముక్కుపిండి మీరు ఏ విధంగా అయితే పేరెంట్స్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నారో అదే విధంగా మీలో ఉన్నటువంటి లోపాలని మేము కూడా ఇప్పటి నుండి బహిర్గతం చేస్తూ ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తామని ఈ విధంగా విలేకరుల ముఖంగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇది స్కూల్ గ్రౌండేనా ఇది? ఎవరిదమ్మా ఇది? అక్కడ ఉంటాడు అమృతారెడ్డి సార్ అని. ఇప్పుడు ఇందులో పిల్లలతో ఎప్పుడైనా స్పోర్ట్స్ ఇందులో ఏమన్నా ఆడిపిస్తున్నారా? ఆడిపెట్టారా? అంటే ఇది శ్రీ చైతన్య స్కూల్ సంబంధించింది గ్రౌండ్ కాదంటారా ఇది? అంటే ఇవన్నీ ఎవరి అమ్మా? ఇవన్నీ ఈ ప్లేస్ సంబంధించినటువంటి స్టేట్ అండ్ పెన్స్ వాళ్ళదా ఇది? ఓకే తల్లి. అవతల గ్రౌండ్ ఎవరిది మరి? అది కూడా ఈ సార్ ఇదైతే వేరే సార్. ఇదన్నా ఈ రకంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏ విధంగా అయితే కనీసం నియమ నిబంధనలకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా కనీసం మానసిక ఉల్లాసం ఖచ్చితంగా పిల్లలకు ఉండాలి, శారీరక ఖచ్చితంగా వాళ్ళకి ఫిట్నెస్ అనేది పిల్లలకు చాలా ఇంపార్టెంట్. అది పోగా వాళ్ళు పిల్లల మైండ్ సెట్ మీద ఏ విధంగా అయితే వాళ్ళు బందీలుగా ఒక ఖైదీలుగా జైల్లో పెట్టి ఏ విధంగా అయితే వాళ్ళు జైల్లో అయితే ఖైదీలు అయితే ట్రీట్ చేస్తారో అదే విధంగా స్టూడెంట్స్ని ఇలా చూడండి సార్ ఎట్లా ఉపయోగిస్తుందో మీకు. అక్కడ తక్షణం ఎంఈఓ గారు స్పందించి ఇటువంటి స్కూళ్ళపై ఇటువంటి యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయాన్ని మీకు తమరు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి మీరు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ చూపించాను ఇంతకుముందు మీకు నేను. ఆ గ్రౌండ్ ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి స్టేట్ అండ్ పెన్సిల్ వారి యొక్క గ్రౌండ్ అనేసి వాళ్ళు ఒక లీజ్ తీసుకొని వాళ్ళు అక్కడ ఆర్పించుకున్నారు. అంటే ప్రైమరీ స్కూల్ పిల్లలు కాబట్టి దానికంత మనం ఏం లేకపోయి ఉండొచ్చు. హై స్కూల్ సంబంధించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క గ్రౌండ్ చూడండి ఒకసారి. ఇది వారిదో కాదనే తెలియదు కూడా, కానీ వారైతే లీజ్ తీసుకొని అయితే నడిపిస్తున్నారు. ఎవరైనా అధికారులు వస్తే మాత్రం ఇదే ఖచ్చితంగా చూపిస్తారు వాళ్ళు. ఈ గ్రౌండ్ సంబంధించి ఎక్కడ కానీ స్పోర్ట్స్ అథారిటీ సంబంధించినటువంటి ఈ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏ విధంగా అయితే పిల్లలకి ఏ శారీరక ఏ విధంగా అయితే వాళ్ళకి అందించాలో ఫిట్నెస్ అందించాలో అనేది ఎక్కడైనా కానీ ఒక ఎక్విప్మెంట్ ఉంది లేదు. ఇక్కడ కేవలం రాళ్ళు రప్పలు తాగేసే ఖాళీ బాటిల్ తప్ప ఏ విధంగా వాళ్ళకి లోపలికి వెళ్తే వాళ్ళకి ముళ్ళు గుచ్చుకోవడం ఎన్ని జరుగుతుంటాయి. ఇక్కడ చూడండి మీరు ఏ విధంగా ఉందో. అధికారులు వచ్చినప్పుడు ఒక తక్షణమే బుల్డోజర్ పెట్టించేసి ఒక గంట సేపు అటు నెట్టి చేస్తారు. అప్పుడు క్లీన్ కాబట్టి ఇదే మా గ్రౌండ్ సార్. దీనికి గ్రౌండ్లో సంబంధించినటువంటి పర్మిషన్స్ ఏమున్నాయో అది కూడా అధికారులు తక్షణమే తీయాలి. మీరు
దయచేసి ఎంఈఓ గారు మీరు ఖచ్చితంగా స్పందించాలి, లేకపోతే నిజంగా మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు కనుక మీరు పంచనామా చేయకపోతే అది మేము చెప్పడం కాదు సార్, మీరు చేయకపోతే రేపు పొద్దున్నే మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి సార్. మీరే కాదు డిఓ గారు కూడా ఈ విషయాన్ని స్పందించి డిఓ గారు ఏ విధంగా అయితే తక్షణమే సీజ్ చేయించి ఉన్నారో దానికి కట్టుబడే ఉండి దానికి ఎమ్మడే డిఓ గారు మీరు ఇద్దరు కలిసి తక్షణమే ఆ డంప్ యార్డ్ సంబంధించినటువంటి బుక్స్ని తక్షణమే పంచనామా చేసి శ్రీ చైతన్య వారి ఈ బుక్స్ అని మీరు నిర్ధారించి మీరు ఏ విధంగా అయితే నోటీసు సర్వ్ చేశారో ఆ నోటీసు మాకు ఇప్పుడు మీరు వారి కాదంటున్నారని మీరు ఏ విధంగా వివరణిస్తారో మాకు అర్థం కావట్లేదు సార్. అది మీరే నోటీసు పంపించేశారు వాళ్ళకి, శ్రీ చైతన్య స్కూల్ యజమాని వారి బుక్స్ అని వాళ్ళని మీరు నిరూపించి నిర్ధారించుకొని మరి మీరు ఆధారాలతో సహా మీరు సీజ్ చేసినారు. మళ్ళీ నోటీస్ కూడా మీరే పంపించారు. మళ్ళీ ఇవాళ ఫోన్ చేస్తే వారి కాదంటున్నారు బ్రదర్ అని మీరు ఏ విధంగా మీకు వివరణిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. తక్షణమే ఇటువంటి స్కూల్పై మీరు సీజ్ చేసి ఈ స్కూల్ని సీజ్ చేసి తక్షణమే తల్లిదండ్రులని విద్యార్థులు చదువుతున్నటువంటి తల్లిదండ్రులని మీరు కాపాడవలసిందిగా అవసరమైతే హై ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో హై క్వాలిటీ హై ఫ్యాకల్టీ సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయండి, వాళ్ళ పిల్లలు నష్టపోకుండా. దయచేసి మీరు ఇది పెట్టుకోవాలి సార్. గౌరవ ఎంఈఓ డిఈఓ గారికి మేము దీన్ని ఛాలెంజ్గా అనుకోండి, మా విన్నపం అనుకోండి, మా ప్రార్థన అనుకోండి. సీజ్ అయిన పుస్తకాలు వాళ్ళవే అని మేము నిరూపించడానికి ప్రతి ఒక్క ఆధారం మా దగ్గర ఉన్నది. ఒకవేళ ఆ సీజ్ అయిన పుస్తకాలు వారివి కావు అని వారు నిరూపించుకున్నట్లయితే ఇటు విద్యాశాఖ అధికారులు ఇటు ఆ స్కూల్ యాజమాన్యం వారు తీసుకునే ఏ చర్యలకైనా ఏ శిక్షలకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ ఆ పాఠ్య పుస్తకాలు వారివే అయితే మాత్రం మరి వెంటనే మీరు సీజ్ చేయడానికి మరి పంచనామా చేసేటటువంటి నిజాయితీ మీలో ఉన్నదని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ స్కూల్ని సీజ్ చేయకున్నా పర్లేదు, కానీ ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు ఆ పాఠ్య పుస్తకాలని ఉచితంగా ఇచ్చే నిజాయితీ మీలో ఉన్నదని చెప్పేసి నేను కోరుతున్నా. మరొక ఛాలెంజ్ ఏంటంటే ఒకవేళ ఆ పాఠ్య పుస్తకాలు మీవే అని మీరు నిరూపించినట్లయితే ఈ సంవత్సరం మొత్తం మీ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడానికి మీరు సిద్ధమేనా అని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తున్నాం.